మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో భక్తులకు సేవలు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పాల్గొన్నారు. బీఆర్ నాయుడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. టీటీడీలో ప్రతిభ కనబర్చిన 38 మంది అధికారులు, 287 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్ ప్రశంసాపత్రాలు అందించారు. 62 మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు ఇచ్చారు. బోర్డు చైర్మన్ గారికి నమస్కారాన్ని తెలియజేస్తుంది. సెల్యూట్. కార్యక్రమం జరుగుతోంది. మాస్టర్ ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా అక్కడ నిలబడు అంటే అక్కడే ఉన్నాయి. మాస్టర్ ఏ విధంగా చేస్తున్నారో వాటికి నమస్కారాన్ని కూడా తెలియజేస్తుంది. జాగిరం రాణి, తన మాస్టర్ ఆదేశాలను పూచా తప్పకుండా పాటిస్తూ హడిల్స్ ను ఆ సెగలను కూడా భరించి రాగలుగుతుంది ఈ జాగిలం అనేటువంటి ప్రదర్శనగా అటాక్ చేస్తాయో చూద్దాం. 2 జాగిలాలు వచ్చేసాయి. అతన్ని పట్టుకోవడానికి ఎంత ఉత్సవం మీద పడి ఎలా అతన్ని అటాక్ చేశాయో చూస్తున్నాం. ఎందరో వీరుల తెగప్రతంగా సిద్ధించిన స్వాతంత్ర దినోత్సవాన్ని నేడు మనం జాతీయ పర్వదినంగా జరుపుకుంటున్నాం. వారి విశిష్ట సేవలను మనం నేడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి భక్తుడు శ్రీవారి దివ్య దర్శనానంతరం దివ్యానుభూతితో తిరిగి వెళ్లేలా సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా టీటీడీ బోర్డు మరియు యంత్రాంగం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.